పార్టీ జరుగుతున్న షిప్లో అవినాష్, లాస్య కనిపించడంతో వాళ్లకు బుద్ధి చెప్పాలని వాళ్ల దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళింది ప్రియా. లాస్య చేతిలో చేయి వేసి కూర్చున్న అవినాష్ వైపు కోపంగా చూసిన ప్రియా, ఛీ, నీకు బుద్ధుందా? నీ పక్కన ఎవరు కూర్చున్నారో అర్థమవుతుందా? లాస్య పెద్ద చీటర్. చీటర్ మాత్రమే కాదు, అంతకన్నా పెద్ద పదమేదైనా ఉంటే దాన్ని కూడా వాడొచ్చు అని కోపంగా ప్రియా అంటుంటే అవినాష్కి ఏమీ అర్థం కాలేదు. దాంతో ఆమె వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ ఉండిపోయాడు. ఏంటలా చూస్తున్నావు? నీ భార్యను నీకు దూరం చేయడానికి లాస్య చాలా పెద్ద పెద్ద ప్లాన్లు వేసింది. అన్వితకు పిల్లలు పుట్టరని అబద్ధాలు చెప్పింది. దానికోసం డాక్టర్లకే లంచమిచ్చింది అని కోపంగా అంది ప్రియా. ప్రియ గట్టిగా మాట్లాడుతుంటే చుట్టూ ఉన్న వాళ్లంతా వాళ్లని చూస్తున్నారు. దాంతో తనకు కోపమొచ్చినా కూడా అణుచుకొని, డాక్టర్కి లాస్య లంచమిచ్చిందని నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడిగాడు. ఇటువైపు లాస్యకు పిచ్చి కోపమొస్తుంది. ప్రియ అలా అందరి ముందు మాట్లాడుతోందని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రూఫ్ కావాలా నీకు? ఇదిగో చూడు అంటూ తన బ్యాగ్లోంచి ఫోన్ తీసి డాక్టర్కి లాస్య లంచమిస్తున్న వీడియోను అవినాష్కి చూపించింది ప్రియ. చూసావా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. ఈ లాస్య పెద్ద చీటర్. పెళ్లి కాకుండానే నీతో కలిసి ప్రెగ్నెంట్ అయ్యింది. నీకు ఆల్రెడీ పెళ్లయింది కాబట్టి నువ్వు తనను పెళ్లి చేసుకుంటావో లేదో అని డాక్టర్లను మేనేజ్ చేసి అన్వితకు పిల్లలు పుట్టరని రిపోర్ట్ ఇప్పించేలా చేసింది. ఇదంతా ఎందుకో తెలుసా? నీ ఆస్తి కోసమే అని ప్రియ చెబుతూ ఉండగా, అబద్ధం, అంతా అబద్ధం అంటూ ఏడవడం మొదలుపెట్టింది లాస్య. ఎక్కి ఏడుస్తూ, అవినాష్, ప్రియ చెప్తుందంతా అబద్ధం. నేనెందుకు ఆ డాక్టర్కి లంచమిస్తాను? అక్కంటే నాకెంతిష్టమో నీకు తెలియదా? నేనెందుకు అలా చేస్తాను? అక్కకు పిల్లలు పుట్టరని తెలిసి నేనెంత బాధపడ్డానో తెలుసా అని ఏడుస్తూ అంది లాస్య. అబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావే? నీకేకంగా ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చు. అక్క మీద నీకు ఇష్టముందా? ఉంటే ఇలా మీ అక్క మొగుడుతో కడుపు తెచ్చుకునేదానివే కాదు. నువ్వు అన్విత కోసం ఏది చేయలేదు. కాని నువ్వు బావుండాలని, నువ్వు బాగా చదువుకోవాలని తన లైఫ్ని త్యాగం చేసుకుంది అన్విత అని ప్రియ చెబుతుంటే, మేమిక్కడికి వచ్చామని తెలిసి నిన్ను పంపించి సీన్ చేయాలని అనుకుందా ఆ అన్విత అని అన్నాడు అవినాష్. ఇదంతా కొద్ది దూరంలో నిలబడి చూస్తూ ఉంది అన్విత. అవును, అన్విత అక్క కావాలని ఇలా చేయిస్తోంది. అవినాష్ తనకు దక్కలేదని ఇదంతా ప్లాన్ చేస్తోంది. ఛీ, ఆ అక్క ఇలాంటిదనుకోలేదు. అందరి ముందు తన భర్త పరువు తీయాలనుకునేంతలా మారిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంది లాస్య. ఆ మాటలకు ప్రియ సమాధానమిచ్చేలోగానే వేగంగా అక్కడికి వచ్చిన అన్విత లాస్య చెంప పగలగొట్టింది. ఆ దెబ్బతో అక్కడున్న వాళ్లందరూ షాక్ అయిపోయారు. అవినాష్ అయితే నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు. ప్రియ ఒక్కతే శభాష్ అన్విత అని గట్టిగా అరిచింది. అన్విత కొట్టగానే కోపంతో అన్విత అని గట్టిగా అరిచింది లాస్య. దాంతో మళ్లీ మరో చెంపపై గట్టిగా కొట్టింది అన్విత. ఆ దెబ్బకు లాస్య కింద పడిపోయింది. 2 చెంపదెబ్బలు ఎందుకు కొట్టానంటే, మొదటిది నువ్వు బాబాయిని అవమానించావు. నీ కన్న తండ్రి అనారోగ్యం గురించి తెలిసి కూడా నీ స్వార్థం కోసం ఆయనకు లేనిపోనివి చెప్పి హార్ట్అటాక్ వచ్చేలా చేశావు. దానికోసం మొదటి దెబ్బ. ఇక రెండోది, వేరొకరి భర్తకు దగ్గరవడానికి అడ్డమైన పనులన్నీ చేసినందుకు అని అంది అన్విత. అన్విత కొట్టిన చెంపదెబ్బలకు చెంపలు మండడంతో 2 చేతులతో చెంపల్ని తుడుచుకోవడం మొదలుపెట్టింది లాస్య. దాంతో లాస్య మేకప్ మొత్తం చెరిగిపోయి ఆమె అసలు రంగు బయటకు కనిపిస్తోంది. మేకప్ చెరిగిపోని స్థానంలో తెల్లగా కనిపిస్తుంటే, చెరిగిపోయిన స్థానంలో మాత్రం నల్లగా కనిపిస్తోంది. ఆమెనలా చూసిన అవినాష్, లాస్య, నీ మొహానికేమైంది? నల్లగా కనిపిస్తున్నావేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. అతని మాటలకు ఎలాంటి సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. అప్పటి వరకు లాస్య మేకప్ లేకుండా అవినాష్కి ఎప్పుడూ కనిపించలేదు. తను అన్విత అంత అందంగా ఉండదు కాబట్టి అతన్ని అట్రాక్ట్ చేయడానికి బాగా మేకప్ వేసుకునేది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు లైట్ ఆఫ్ చేయమనేది. దాంతో సిగ్గుపడుతుంది అనుకునేవాడు. ఇక అన్వితను ఇంట్లోంచి గెంటేశాక ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నా కూడా అవినాష్ నిద్ర లేచేసరికి స్నానం చేసి రెడీ అయిపోయేది లాస్య. అలా మేనేజ్ చేస్తూ వచ్చిన లాస్యకు ఇప్పుడు మేకప్ చెరిగిపోవడంతో ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాలేదు. లాస్య, ఏమైంది? నీ మొహం ఎందుకలా మారిపోయింది అని అవినాష్ మళ్ళీ అడగడంతో, నా బ్యాగ్ ఎక్కడుంది? నేను వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలి అని కంగారు పడింది లాస్య.
అది చూసిన ప్రియా, అబ్బా ఎంత మోసం చేశావే! అంటే ఇన్ని రోజులు ఈ అవినాష్కి మేకప్ లేకుండా తమరి ముఖం చూపించలేదా? అదన్నమాట సంగతి. చూడు అవినాష్, చింపాంజీ మొహం లాంటి లాస్యను చూడు. నువ్వు ఇంత స్టూపిడ్వని నేననుకోలేదు అవినాష్. ఇన్ని రోజులు నీ పక్కన తిరుగుతున్న అమ్మాయి మొహం ఎలా ఉందో కూడా నీకు తెలియలేదా? ఏం చేస్తాం, నీ పైన జాలి చూపించడం తప్ప అంతకన్నా మేం చేసేది ఏమీ లేదు అని అంది. ఇక ఇక్కడ ఉండలేక లాస్య మేకప్ వేసుకుందామని అక్కడ్నుండి వేగంగా పరిగెత్తి ఓడలోని మేకప్ రూంలోకి వెళ్ళింది. ఆమె అటు వెళ్లగానే ప్రియవైపు తిరిగిన అవినాష్, అసలు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు అని అన్నాడు. నేనేమీ చెయ్యాలనుకోవడం లేదు, కేవలం అన్వితకు అండగా ఉండాలనుకున్నాను. అన్విత డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకుందని అన్నావట కదా. డబ్బు మనిషి తను కాదు, నీ పక్కన ఉన్న లాస్య. అన్విత్ చాలా మంచిది, అందుకే నువ్వెంత మోసం చేసినా, మీ అమ్మ ఎంత హింసించినా తను మిమ్మల్ని ఏమీ అనలేదు. నీ చింపాంజీ మొహం లాస్య దగ్గరికి. నీలాంటి స్టూపిడ్ ఫెలోకి లాస్యే కరెక్ట్. అన్విత నీకు చాలా ఎక్కువ, దాన్ని పొందే అర్హత కూడా నీకు లేదు అని అవినాష్ వైపు చిరాగ్గా చూసింది ప్రియా. గొడవ పెద్దది కావడంతో అక్కడ పెద్ద గుంపు ఏర్పడింది. దాంతో, ప్రియా మనం వెళ్దాం పదా, నాకెందుకో ఇబ్బందిగా ఉంది అని అంది అన్విత. అవును, ఇక్కడుండి ఇంకా చేసేదేమీ లేదు. అనవసరంగా అడ్డమైన మొహాలను చూస్తూ కూర్చోవాల్సి ఉంటుంది. నీకు కొంతమంది ఫేమస్ పర్సనాలిటీలను పరిచయం చేస్తాను అని అవినాష్ వైపు చూస్తూ అన్వితతో అంది ప్రియా. అవినాష్ ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోయాడు. లాస్య, ప్రియా కలిసి ఓడలోని మరో ప్రదేశానికి వచ్చారు. అక్కడికి రావడంతోనే ప్రియ తన పొట్ట పట్టుకొని విపరీతంగా నవ్వుతూ, అన్విత, నువ్వు లాస్యం చూసావా? దాని మేకప్ చెరిగిపోగానే అవినాష్ మొహం చూడాలి, నల్లగా మాడిపోయింది. పాపం లాస్య చాలా అందగత్త అనుకుని ఉంటాడు అంటూ గట్టిగా నవ్వుతోంది. అన్విత కూడా నవ్వుతూ, ప్రియా నీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. నేను నిజంగా స్టూపిడ్ని. ఒకరితో ఎలా గొడవ పెట్టుకోవాలో కూడా నాకు తెలియదు. నన్ను మోసం చేసిన వాళ్లతో కూడా నేను సాఫ్ట్గానే మాట్లాడతాను. కనీసం ఒక్క మాటైనా అనాలి కదా అని ఆ తర్వాత తీరిగ్గా బాధపడుతుంటాను. ఈ రోజు నువ్వు ఇచ్చిన ధైర్యం వల్ల నేను 2 చెంపదెబ్బలు కొట్టాను. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని అంది. గట్టిగా నవ్వుతున్న ప్రియా అన్విత మాటలకు తనను తాను కంట్రోల్ చేసుకుని, నిన్ను చిన్నప్పటినుంచి చూస్తున్నానే, అన్ని బాధలను లోపలే దాచేసుకుంటావు. బాధ పెట్టిన వాళ్లను కనీసం ఏమీ అనవు. ఈ రోజుల్లో అలా ఉండకూడదు, కాన్ఫిడెంట్గా ఉండాలి అని అంది. షాడో కూడా పదే పదే అదే చెబుతుంటాడు ప్రియా అని అన్విత అనడంతో, అంటే అతను నిన్ను పూర్తిగా చదివేసినట్టున్నాడు. అయినా నువ్వు చాలా అందంగా ఉంటావు, మంచి అమ్మాయివి, మంచి పర్సనాలిటీ ఉంది. నిన్ను ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారే. ఆ అవినాష్ వెధవ ఒక్కడే ఈ ప్రపంచంలో నిన్ను ఇష్టపడింది అని ప్రియా అంది. మరీ వెధవ అంటే బాగోలేదు కానీ నువ్వన్నది నిజమే అని అన్విత కూడా అంది. ఆ మాటలతో ప్రియా మళ్లీ నవ్వుతూ, నీలో ఫైర్ ఇప్పుడు మొదలైంది అన్విత. ఎవరినీ పట్టించుకోకు. ఎవరైనా నీకు అన్యాయం చేస్తే నువ్వు కూడా ఎదురు తిరగాల్సిందే అని అంది. నిజమే ప్రియా, రివెంజ్ అనేది ఇంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందని నాకు తెలియదు. లాస్య చెంప మీద 2 దెబ్బలు కొట్టినప్పుడు నాలో కలిగిన ఫీలింగ్ అంతా ఇంతా కాదు, ఆకాశంలో ఎగురుతున్నట్టనిపించింది. కాని ప్రియా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకున్నాను అని అంది అన్విత. ఏంటో చెప్పు అని ప్రియా అనగానే, నాకు జాబ్ కావాలి ప్రియా. ఇలా ఒంటరిగా ఏమీ చేయకుండా ఎన్ని రోజులుండాలి? నాకేదైనా జాబ్ చూస్తావా అని ప్లీజింగ్గా అడిగింది అన్విత. ఏంటే అంత ప్లీజింగ్గా అడుగుతున్నావు? నాకొక జాబ్ చూడు అని డైరెక్ట్గా అడగొచ్చు కదా. అయినా నువ్వు నన్ను అడిగేదాకా చూస్తానా ఏంటి? నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను. పార్టీకొచ్చేటప్పుడే ఈ విషయం చెప్పాలనుకున్నాను, కాని తొందరలో మర్చిపోయాను అని అంది ప్రియా. నేను చెప్పకపోయినా నీకన్నీ ఎలా తెలిసిపోతాయే? నువ్వు నా బంగారం అని ప్రియను చూసి మురిసిపోయిన అన్విత మళ్ళీ ఏదో అనుమానం వచ్చినట్టుగా, కాని ప్రియా, నేనేమీ ఎక్కువగా చదువుకోలేదు కదా, నాకు జాబ్ దొరుకుతుందంటావా అని అయోమయంగా అడిగింది. ప్రతి జాబ్కి చదువు అవసరం లేదన్విత. అయినా ఈ ప్రపంచంలో చదువుకున్న వాళ్లు మాత్రమే జాబ్ చేస్తున్నారా ఏంటి అని అంది ప్రియా. నాకు చదువు లేదని, నాకేదీ రాదని అవినాష్ నన్ను చాలా చీప్గా చూసేవాడు ప్రియా. నన్ను చూస్తేనే చీదరించుకునేవాడు. దాంతో నేను అందంగా లేనేమోనని చాలాసార్లు ఫీల్ అయ్యాను అని బాధగా అంది అన్విత.
వాళ్ళేదో అనగానే నీ గురించి నువ్వు అలా ఫిక్స్ అయిపోతావా? అయినా నీ ప్రాబ్లం ఇదే. అసలు నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలియదు. ఇక్కడున్న వాళ్లలో మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ నువ్వేనే. ఆ ఇంట్లో నిన్ను పని మనిషిలా చూశారు కాబట్టి వాళ్ళకలానే కనిపించావు. ఈరోజు చూడు, రెడీ అయితే ఎంత బావున్నావో. పైగా స్కర్ట్ వేసుకున్నావు. ఎంతమంది మగాళ్ళు నీ వంక చూస్తున్నారో నీకు తెలుసా? అని నవ్వుతూ అంది ప్రియా. నా వంక చూస్తున్నారా? నాకలా అనిపించలేదు అని అన్విత చెప్పడంతో వాళ్ళు కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. నిన్ను ఎంత చూస్తున్నా కూడా వాళ్ళు నీ దృష్టిలో పడట్లేదు. నీ దృష్టిలో పడాలని ఒక్కొక్కడు నిన్ను తినేసేలా చూస్తున్నాడు తెలుసా? అంటూ వాళ్లకు కొంచెం దూరంలో ఉన్న ఒక గ్రూప్ వైపు చూసింది ప్రియా. అన్విత కూడా అటు చూసింది. దాంతో వెంటనే అన్వితను చూస్తున్న వాళ్లంతా తమ తలలను మరోవైపు తిప్పుకున్నారు. అన్వితకు ఆశ్చర్యంతో పాటు హ్యాపీగా కూడా అనిపించింది. తన అందం మీద ఈసారి ఆమెకు నమ్మకం కలిగింది. నన్ను చూసేవాళ్లు కూడా ఉన్నారా ప్రియా అని ఒక రకమైన ఆశ్చర్యంతో అన్విత అడగడంతో, నిన్ను చూసేవాళ్లే కాదు, నీతో మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారు. కావాలంటే పద, నీకు కొందరిని పరిచయం చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు అదే పనిలో ఉందాం. నువ్వు ఒక 5 మినిట్స్ ఇక్కడే ఉండు, నేనిప్పుడే వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళింది ప్రియా. ఒంటరిగా నిలబడి సముద్రాన్ని చూస్తోంది అన్విత. సముద్రపు అలల మీద ఓడ వెళ్తుంటే ఏదో తెలియని ఆనందం కలిగింది. ఆ ఆనందంలో పరవశించిపోతూ ఉండగా మొబైల్కి మెసేజ్ వచ్చింది. చూసేసరికి "యూర్ సో బ్యూటిఫుల్ టుడే" అని షాడో పంపిన మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ను చూసి చిన్నగా నవ్వుతుండగా, సముద్రపు గాలి నీ ముంగురులను తాకుతూ వెళ్తుంటే ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా అని ఇంకో మెసేజ్ వచ్చింది. అది చూసి ఒక్కసారిగా అన్విత షాక్ అయిపోయింది. షాడో ఇక్కడికొచ్చినట్టున్నాడు. ఇంతకీ ఎక్కడున్నాడు? వీళ్ళందరిలో షాడో ఎవరు అని తనలో తాను ప్రశ్నించుకొని ఒక్కసారిగా పార్టీలోని జనాల వైపు తిరిగి అటూ ఇటూ చూసింది. ఇంతమందిలో షాడో ఎక్కడున్నాడు? నా పక్కనే ఉంటున్నా, నా ప్రతి చర్యని గమనిస్తున్నా, నేను కనుక్కోలేకపోతున్నానేంటి అని మనసులో అనుకుంటూ షిప్లోని జనాలందరినీ చూస్తూ ఉంది. ఇంతలో షాడో నుండి మరో మెసేజ్ వచ్చింది. అన్విత, ప్రియ నిన్ను కొంతమందికి పరిచయం చేస్తానని చెప్పింది కదా, వాళ్లతో పరిచయం అవసరం లేదు, నువ్వు రూమ్కి వెళ్ళు అని మెసేజ్ చేశాడు షాడో. ఎందుకని అడిగింది అన్విత. ఏమీ లేదు, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కదా, మీరు మధ్యాహ్నం పార్టీకొచ్చారు, సాయంత్రం షిప్ ఎక్కారు, ఇప్పుడు నైట్ అయిపోయింది, ఇంకా చాలా టైం అయ్యేలా ఉంది, అందుకే అని అన్నాడు షాడో. అయితే విషయం అది కాదని అన్వితకు అర్థమయ్యింది. తాను వేరే అబ్బాయిలతో మాట్లాడడం షాడోకు ఇష్టం లేదని ఆమెకు తెలిసిపోయింది. ఆలస్యమైతే నన్ను దింపడానికి ప్రియ ఉంది కదా, తను దింపేస్తుంది, ఏం ప్రాబ్లం లేదులే అని అంది అన్విత. అలా కాదన్విత, ఇక్కడ చాలా మందున్నారు కదా, అందరూ తాగుతున్నారు కూడా, ఇలాంటి ప్లేస్లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని అన్నాడు షాడో. అయితే సరే, నువ్వు చెప్పినట్టు చేస్తాను, కాని ప్రియ ఎవరినో పరిచయం చేస్తానని వెళ్ళింది కదా, వాళ్లతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాను అని అంది అన్విత. వాళ్లతో మాట్లాడక ముందే నువ్వు వెళ్ళిపోవాలి అని షాడో మెసేజ్ చేశాడు. ఎందుకు అని సింపుల్గా అడిగింది అన్విత. నేనెందుకు వద్దంటున్నానో నీకు అర్థమైందని నాకు అర్థమయ్యింది, సో రూమ్కి వెళ్ళు, నిన్ను దింపమని ప్రియకి చెప్పు అని అన్నాడు షాడో. తాను వేరే అబ్బాయిలతో మాట్లాడితే షాడోకి జలసీగా ఉంటుందని అర్థం చేసుకున్న అన్విత అయినా కూడా ఆ విషయాన్ని షాడోతోనే చెప్పించాలని, నేను వెళ్ళను, వాళ్లతో మాట్లాడిన తర్వాత వెళ్తాను అని అంది. షాడోకు పిచ్చి కోపం వచ్చింది. ఆ కోపంతోనే మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసిన అన్విత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అప్పటి వరకు షాడో గురించి అనుకున్నదంతా ఆ ఒక్క మెసేజ్తో మారిపోయింది. ఇంతకీ షాడో ఏం మెసేజ్ చేశాడు? ఇప్పుడేం జరగనుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.